మొదటి అధ్యాయములో మనం చూస్తాం. నెహెమీయా గ్రంథము ప్రార్థనతోనే ప్రారంభమవుతుంది, ప్రార్థనతోనే ముగుస్తుంది. అనగా నెహెమీయా ప్రార్థనాపరుడు, ప్రార్థనతోనే ప్రారంభించేవాడు, ప్రార్థనతోనే ముగించేవాడు. ఏమిటి? తాను చేసే ప్రతి పని. నెహెమీయా తాను చేసే ప్రతి పని ప్రార్థనతో ప్రారంభిస్తాడు. తాను చేసే ప్రతి ప్రయాణము ప్రార్థనతోనే ప్రారంభిస్తాడు. తాను చేసే ప్రతి ప్రయత్నము ప్రార్థనతోనే ప్రారంభిస్తాడు. తాను చేసే ప్రతి పరిచర్య ప్రార్థనతోనే ప్రారంభిస్తాడు. నెహెమీయా ఓ అద్భుతమైనటువంటి ఆత్మీయుడు, అంతేకాకుండా నమ్మకమైనటువంటి నాయకుడు. మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే నెహెమీయాకు ముందుగా ఎజ్రా యెరూషలేములో అడుగుపెట్టాడు. ఎజ్రాకు ముందుగా 70 సంవత్సరాల క్రితము యెరుబ్బాబెలు సుమారు 50,000 మందిని తనతో పాటు పోగేసుకుని యెరూషలేములో అడుగుపెట్టాడు. దేవుడు ఎవరికి ఏ పనిని అప్పగించాడో, ఏ బాధ్యతనిచ్చాడో ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించటం మనం చూస్తున్నాం. జరిగిన సంఘటన, యెరూషలేము తగలబెట్టబడింది, మందిరము తగలబెట్టబడింది, ప్రాకారములు కూల్చివేయబడినాయి. కారణం ఏమిటి? ఎంతో అందమైన, ఎంతో అద్భుతమైన, ఎంతో ఆశ్చర్యకరమైన, ఆత్మీయమైన దేవుని మందిరము ఎందుకు ఆకారాన్ని కోల్పోయింది? ఎందుకు ఆత్మీయత లేకుండా పోయింది? ఎందుకని అందవికారంగా కాల్చివేయబడింది? ప్రశ్నలు వేసినట్లయితే తనంతటికీ కారణం తెలుసా? ఆనాడు దేవుణ్ణి నమ్ముతున్నాము, దేవుడే మా సమస్తము అని చెప్పినటువంటి ఇశ్రాయేలీలు ఇష్టానుసారంగా జీవించారు కాబట్టి వారు కలిగి ఉన్నటువంటి ఘనతను పోగొట్టుకున్నారు. వారు కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని పోగొట్టుకున్నారు. బబులోను దేశపు రాజు నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము పట్టణాన్ని తగలబెట్టేశాడు, ప్రాకారాలు కూల్చేశాడు, మందిరాన్ని కూడా తగలబెట్టేశాడు. బబులోను దేశపు రాజు నెబుకద్నెజరు రాకమునుపు సుమారు 25 సంవత్సరాల క్రితం యిర్మీయా ఈ ప్రజలను హెచ్చరిస్తూ వచ్చాడు. మీరు మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, అది మీకు క్షేమం కాదు. మీరు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా మీరు జీవించినట్లయితే చెదరగొట్టబడతారు. మీ కుటుంబాలు చెదరగొట్టబడతాయి, మీ బిడ్డల జీవితాలు చెదరగొట్టబడతాయి. మీరు కలిగి ఉన్న సమస్తము మీ చేతుల్లోంచి శత్రువులు దోచుకుని వెళ్ళిపోతారు. జాగ్రత్త. యిర్మీయా ప్రకటించిన, దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకులు బోధించిన ఆనాడు ప్రజలు వినకుండా దేవుని మీద తిరగబడ్డారు. కాబట్టి నెబుకద్నెజరు రాజు రానే వచ్చాడు, ఉన్నటువంటి ప్రజలను బంధించి వేశాడు, యెరూషలేము పట్టణాన్ని తగలబెట్టేశాడు, మందిరాన్ని కాల్చేశాడు, ప్రాకారాలు కూల్చేశాడు. అక్కడున్నటువంటి వారందరినీ బంధించి తీసుకెళ్ళిపోయాడు. అలా బంధించి తీసుకొని వెళ్ళిపోయినటువంటి వారిలో దానియేలు కూడా ఉన్నాడు. షద్రక్, మెషక్, అబేద్నెగో అనే యవనస్తులు కూడా ఉన్నారు. అంతేకాకుండా అలా కొనిపోబడినటువంటి వారిలో ఎజ్రా కూడా ఉన్నాడు. 70 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా బతికిన తరువాత దేవుడు సెలవిచ్చిన ప్రకారం తన ప్రజల పట్ల జాలిపడి కోరేషు కాలంలో మరలా మందిరాన్ని నిర్మించడానికి దేవుడు తన ప్రజలకు అవకాశం ఇచ్చాడు. ఈ విషయాలన్నీ కూడా పోయిన సండే మీకు
కులంకుషంగా మీకు వివరించడం జరిగింది. మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నా. కోరేషు కాలంలో కాల్చివేయబడినటువంటి మందిరము మరలా నిర్మించడం ప్రారంభమైంది. అర్తహషస్త అనేటటువంటి రాజు పరిపాలిస్తున్న రోజుల్లో ఆ పని తాత్కాలికంగా ఆపివేయబడింది. దర్యావేషు కాలంలో మందిరము పూర్తిగా నిర్మించబడింది. ఆ తరువాత ఎజ్రా అర్తహషస్త అనేటటువంటి చక్రవర్తి కింద పనిచేస్తున్నప్పుడు దేవుని చిత్త ప్రకారము ఎజ్రా 1515 మందిని 258 మంది లేవీయులను తనతో పాటు ఏర్పరచుకొని దేవుని మందిరాన్ని అలంకరించటానికి, ఆ మందిరంలో ఆరాధన చేయటానికి, బలులు అర్పించటానికి, నైవేద్యములు దేవునికి అర్పించటానికి దేవుని చేత పంపించబడ్డాడు. అలా యెరూషలేముకు వచ్చిన తరువాత బలులు అర్పించటం జరిగింది. పెద్దలు పిన్నలు అందరూ కలిసి దేవుని సన్నిధికి వచ్చారు, బహుగా సంతోషించారు. ఆ ప్రజలను ఉద్ధరించాలని, వారిని ఆత్మీయంగా బలపరిచి దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా వారిని దేవుని యందు భయభక్తులతో వారిని బలపరచుటకు ఎజ్రా తీర్మానం తీసుకుని అక్కడికి వచ్చిన తరువాత తెలిసింది ఏమిటయ్యా అంటే, నిన్నటి దినాన వచ్చినటువంటి పెద్దలలో, యాజకులలో, లేవీయులలో కొంతమంది దారుణమైనటువంటి పాపిష్టి జీవితం జీవిస్తున్నట్టుగా కొంతమంది వచ్చి ఎజ్రాకు తెలియచేశారు. ఎజ్రా, ఈ ప్రాంతాన్ని, ఈ పట్టణాన్ని, ఈ ప్రజలను నువ్వు ఉద్ధరించాలని ఆశపడుతున్నావు, ఉజ్జీవింప చేయాలని ఆశపడుతున్నావు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? వీళ్ళందరూ పాపిష్టి వాళ్ళు, లేక కొందరు పాపిష్టి పని చేస్తున్నారు. ఏం చేశారు? అక్రమ సంబంధాలు ఏర్పరచుకున్నారు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి సంతతిగా పిలువబడినటువంటి యూదులు, దేవుడి చేత ప్రత్యేకించబడినటువంటి ప్రజలుగా పిలువబడినటువంటి వీళ్ళు పాపిష్టి మనుషులతో కలిసిపోయారు, అక్రమ సంబంధాలు ఏర్పరచేసుకున్నారు. ఈరోజు నువ్వు వెళ్ళి ఒకవేళ పరిశీలనగా చూసినట్లయితే ఇక్కడ కనిపించే చాలామంది పెద్దలు, యాజకులు, లేవీయులు, వీళ్ళందరూ కుటుంబాల్లో చాలా అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఈ మాట విన్నప్పుడు ఎజ్రా ఎంత ఏడ్చాడో. ఆ రోజు అక్కడికి వచ్చి ఎజ్రాతో మాట్లాడినటువంటి వాళ్ళు అక్కడున్నటువంటి ప్రజల పాపిష్టి స్థితిని గూర్చి వివరంగా తెలియచేస్తే ఎజ్రా చేసింది ఏమిటయ్యా అంటే వాళ్ళని శిక్షించలా. అర్తహషస్త అనేటటువంటి రాజు ఎజ్రాకు అధికారం ఇచ్చి పంపించాడు. నేను అధికారిగా పంపిస్తున్నాను, నువ్వు నీ దేవుని మందిర అలంకరణ విషయంలో, నీ ప్రజలకు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించే విషయంలో బహు ఆసక్తి కలిగి ముందడుగు వేస్తున్నావు. నేను సాధారణమైన ఒక సేవకునిగా పంపించటం లేదు, మీ ప్రాంతం అంతటికీ కూడా అధికారిగా పంపిస్తున్నాను. ఎటువంటి అధికారం నేను ఇస్తున్నాను అంటే, మీ దేవుని ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా ఎవడైనా ప్రవర్తించినట్టుగా నీకు తెలిసినట్లయితే అవసరమైతే అతనికి మరణశిక్ష విధించవచ్చు, చెరసాల పాలు చేయొచ్చు, తనకున్న ఆస్తి అంతా జప్తు చేయొచ్చు, లేదా దేశ బహిష్కరణ చేయొచ్చు. అటువంటి అధికారాన్ని ఆనాడు ఆ రాజు ఎజ్రాకి ఇచ్చి పంపించాడు. గొప్ప అధికారంతో అక్కడికి వచ్చాడు. తీరా చూస్తే ప్రజలు పాపిష్టి వారిగా పతనమైపోతున్నారని చెప్పి తెలిసినప్పుడు తను వాడింది తన అధికారాన్ని కాదు, తను వాడింది తన పెత్తనాన్ని కాదు. ఎప్పుడైతే తాను ప్రేమిస్తున్న ప్రజలు పాపం చేస్తున్నారని తెలిసిందో, ప్రాముఖ్యంగా తన ఎదుట ఉన్నటువంటి భయంకరమైనటువంటి మనుషులలో ఉన్నటువంటి పాపిష్టి అక్రమ సంబంధాలను తాను తీర్చలేను, సరిచేయలేను, ఈ సమస్య నా చేతుల్లో లేదు, ఈ సమస్యను పరిష్కరించడం నా వల్ల కాదు అని తనకు అనిపించిందో తను చేసిందేంటో తెలుసా? కన్నీటి ప్రార్థన. జాగ్రత్తగా బైబిల్ చదివితే తన చుట్టూ ఉన్నవాళ్ళు మారాలి, తన చుట్టూ ఉన్నవాళ్ళు బాగుపడాలి, తన చుట్టూ ఉన్నవాళ్ళు తమ జీవితాలు బాగుండాలని ఆశించిన వాళ్ళు ఏం ప్రార్థన చేశారో తెలుసా అండి? ఎజ్రా ఏం ప్రార్థన చేశాడు?
యెరూషలేములో ఉన్నటువంటి పరిస్థితులు బాగోలేదని, అక్కడ ఉన్న వాళ్ళు బహుశ్రమల్లో ఉన్నారని, యెరూషలేము ప్రాకారములు కూల్చివేయబడినవని, కాల్చివేయబడినవని తను విన్నప్పుడు ఏం ప్రార్థన చేశాడు? ప్రభువా, పాపిష్టి పనులు చేశారు, పరిశుద్ధంగా జీవించవలసిన వాళ్ళు పనికి మాలిన పనులు చేశారు కాబట్టే నువ్వు శిక్షించావు నాయన. అందుకే వాళ్ళ బ్రతుకులు అలా తగలబడిపోయినాయి, పట్టణం తగలబడిపోయింది, వాళ్ళ ఇల్లు తగలబడిపోయినాయి, వాళ్ళ జీవితాలు తగలబడిపోయినాయి. ఇలాంటి ప్రార్థన చేయలేదండి. ఎలాంటి ప్రార్థన చేశాడో చూద్దాం రండి. ఆనాడు ఎజ్రాకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించి శిక్షించే ప్రయత్నం చేయలా, దండించే ప్రయత్నం చేయలా, గద్దించే ప్రయత్నం చేయలా. తను చేసింది ఏంటి తెలుసా అండి? కన్నీటితో ప్రార్థన చేశాడు, ఏడ్చాడు.